పంచాయతీల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మెంటపల్లి పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సర్పంచ్ల సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం సంక్రమించిన 29 అధికారాలను గ్రామ పంచాయతీలకు బదలాయించాలని ఆయన కోరారు. అన్ని గ్రామ పంచాయతీలకు స్వంత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మార్చడం జరిగింది. మార్చి వాళ్ళ చేతిలో వాళ్ళ చేతుల్లో మా సర్పంచులందరినీ కూడా మాట వినేటట్టు ఆ యొక్క యాక్ట్ ను చేసింది. అయితే 2 ఏళ్ల తర్వాత మాకు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా దేవుడు నోడలేదు తెలియదు, కానీ ఈ యొక్క సంఘానికి గత 95 నుంచి ఇప్పటి వరకు కూడా పత్రికలే మాకు నిలిచినాయి. పత్రికలే మా యొక్క హక్కులను కాపాడినాయి. పత్రికలే మమ్మల్ని అధ్యక్షున్నాయి. ఆంధ్రజ్యోతి పేపర్ 2016 నాడు ఈ యొక్క తెలంగాణలో పంచాయతీరాజ్ విలవిలాగా సమస్యతోటి ఒక పేద ఐటమ్ ఆర్టికల్ రాసింది. ఇది అంటే గత 10 ఏళ్లలో సర్పంచ్ల పెండింగ్ బిల్లు కూడా ఇప్పటి వరకు రాలేదు. 10 ఏళ్లలో చాలా ఇబ్బంది పడ్డారు. పత్రిక ధైర్యం చేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అంటే గతంలో 10 ఏళ్ళలో కూడా మా సర్పంచ్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కూడా మరి వచ్చిన తర్వాత మొన్ననే సాక్షి లాస్ట్ మంత్ సాక్షి ఈ యొక్క ఫ్రంట్ పేజీలో వేసింది, మొత్తం సర్వే చేసి సాక్షి నిధులు లేక సమస్యలు తీరక గ్రామ పంచాయతీ చేస్తుందని పూస గుచ్చినట్టు మొత్తం ఫ్రంట్ పేజీలో ఈ పత్రిక రాయడం జరిగింది సాక్షి. అయితే చాలా విచిత్రమైన మొత్తం సర్పంచుల యొక్క మొత్తం కూడా ఈ యొక్క సాక్షి పేపరు కొడికరించి రాయడం జరిగింది. అంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే మా పరిస్థితి కనీసం ఎవరు చెప్పకుండా మీకైనా చెప్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు మేము అడ్చేయడం జరిగింది. అట్లే 2 ఏళ్లలో గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ళు అయింది. 6 నెలల కాలం ముగిసింది వీళ్ళది. అయినా జనరల్ ఫండ్ మొత్తం కూడా గవర్నమెంట్ ఖాతాకి తీసుకొని మొత్తం కూడా వాళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తే ఈ రోజు ఈ పత్రిక కూడా ఏం రాసిందంటే ఇగో ఎక్కడైనా జనరల్ ఫండ్ అని చాలా చక్కగా ఈ రోజు ఈ పత్రిక రాయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు జనరల్ ఫండ్ కూడా మనకు నోచుకోకుండా 2 ఏళ్ల నుంచి ట్రెజరీ ఫ్రీజింగ్ పెట్టి ఒక్క బిల్లు పాస్ కాకుండా వాళ్ళు చాలా కష్టపడి ఎన్నికలలో గెలిచారు, డబ్బులు పెట్టారు. తర్వాత ఇప్పుడు కూడా డబ్బులు పెట్టాలంటే అప్పుడు ఇచ్చేటోడు అప్పియకుండా ఒక సర్పంచ్ కి అప్పియని పరిస్థితి ఏర్పడ్డది. ఈ 2 పేజీల నిండా పెద్ద హెడ్డింగ్ లో ఎక్కడ జనరల్ ఫండ్ అని రాయడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆపడం వల్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ఈ రోజు 1,900 కోట్ల రూపాయలు ఇది నిలిచిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ ప్రభుత్వం ఇవ్వాల్సిన పైసలు ఇది. రాష్ట్ర ప్రభుత్వం 2,979 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఇప్పటిదాకా గ్రాంట్ ఇవ్వలేదు. ఇది కూడా రాసింది. ఇది కూడా ఇట్లా ఈ రకంగా ఉంది. దాని తర్వాత 16వ ఆర్థిక సంఘానికి డబ్బు రావాల్సింది. ఆ డబ్బులు ఈ యొక్క ఎలక్షన్ జరగక తర్వాత స్పందించగా నిధులు సబ్మిట్ చేయక దీన్ని కూడా గ్రాంట్ కేంద్ర మార్గదర్శకాలు ఓన్లీ మీరు 10వ ఆర్థిక సంఘం నీరు పాటించాకే మరి ఖర్చు పెట్టాలని ఈ పేపర్లు రాయడం జరిగింది. కానీ వాళ్ళు సర్పంచుల జీతాలు, తర్వాత గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ జీతాలు, కరెంటు బిల్లులు కట్టాలని వీళ్ళొక ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డిపిఓలకు చెప్పి ఒక జీవో తీసి ఈ దాంట్లోకి వాడుకో 15వ ఆర్థిక సంఘంలోకి 10వ ఆర్థిక సంఘంలోకి వాడుకోమంటని ఒక జీవో వేయడం జరిగింది. కేంద్రం ఏం చెప్తుందంటే పారిశుద్ధ్యానికే మేము పైసలు ఇస్తాము, దానికి వాడతాను అన్నారు. ఈ మధ్యనే కేంద్ర మంత్రి మరి బండి సంజయ్ గారు కంప్లైంట్ చేశారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు. ఇలా విరుద్ధంగా మేము ఇచ్చిన డబ్బులకు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు అనవసరంగా ఈ జీతాలకు తర్వాత కరెంటు బిల్లులకు అధ్యస్తుందని. ఇప్పటికీ గతంలో కరెంటు బిల్లు అన్ని గవర్నమెంటే భరించేది. వీళ్ళకి ఒక్క రూపాయలే లేదు. ఇప్పుడు దాదాపు 11,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ బిల్లు కట్టాలని విద్యుత్ శాఖ గ్రామ పంచాయతీలను ఒత్తిడి చేస్తే మొన్న ఈ 15వ ఆర్థిక సంఘంకి జీవో ఇచ్చి
కొంచెం కొంచెం డబ్బులను కట్టించేశారు. అట్లా ఈ రోజు ఈ యొక్క నిర్విరామమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ మన స్వాతంత్రం వచ్చినాకనే రాష్ట్ర గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. కానీ అంతకుముందు పురాతన నుంచి కూడా స్థానిక ప్రభుత్వం ఉండేది. రాజుల కాలంలో ఉన్నది, బ్రిటిష్ కాలంలో ఉన్నది, తర్వాత కాలంలో కూడా ఇది కొనసాగుతున్నది. ఈ పవర్ఫుల్ వ్యవస్థ దీన్ని 54 అధికారులను ప్రభుత్వము కట్ చేసి తన చేతిలో తీసుకొని ఎమ్మెల్యే రాజుగా చెల్లామని అవుతున్నాడు. కాబట్టి దీన్ని రక్షించాలనే ఉద్దేశంతో నేను యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఈ సంఘంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక వినతి పత్రం రూపంలో సంఘం తరఫున సమర్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ చైతన్య సదస్సు నిర్వహించడం జరుగుతుంది. నిజంగా సర్పంచ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి గ్రామ సర్పంచులకు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. వాళ్లకు కేటాయించిన నిధుల లోపల కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి ప్రభుత్వాల ద్వారా వచ్చినటువంటి నిధుల లోపల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు గతం లోపల గ్రామ పంచాయతీకి స్టాంప్ డ్యూటీ కానీ, మైనింగ్ అమౌంట్ కానీ, సీజనింగ్ అమౌంట్ కానీ ఇలా రకరకాల అమౌంట్లు నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చేవి. కానీ గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని వాటిని అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టేసి నేరుగా ఎమ్మెల్యే చేస్తున్నారు. అంటే సర్పంచ్కి నేరుగా రావాల్సిన నిధులను కూతబెట్టి ఎమ్మెల్యేలకు ఇచ్చి ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఎమ్మెల్యే రాజ్ వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి దిశగా అన్ని పార్టీలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా అన్ని పార్టీలు అదే దిశగా ఉన్నాయి. కాబట్టి ఈ సర్పంచుల యొక్క పంచాయతీ రాజ్ వ్యవస్థను బతికించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సంఘం నడుము పీలించి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే చాలా కాలంగా ఈ సమాజం లోపల మీరు ఒక 3 సంఘాలను మనం కన్నారా చూస్తూ ఉంటాం. ఒకటి బీసీ కాన్సెప్ట్ మీద బీసీల యొక్క ఐక్యత కోసం ఏర్పాటు చేసినటువంటి ఆర్కృష్ణయ్య యొక్క సంఘం ఒకటి, అదేవిధంగా రిజర్వేషన్ల మీద ఏర్పాటు చేసినటువంటి మందకృష్ణ గారి యొక్క సంఘము, దానికి సమానుకూలంగా గత 30 ఏళ్ళ నుంచి అన్నవాళ్ళ సారథ్యంలో పోరాటం చేస్తున్నటువంటి ఈ స్థానిక సంస్థలు బలపడాలి, 73, 74 రాజ్యాంగ సవరణ జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సంఘం గత 30 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఈ 3 సంఘాలు మాత్రమే సామాజికంగా ఇప్పటికీ ఈ వ్యవస్థలో నిలదొక్కులు ఉన్నాయి. చాలా సంఘాలు వచ్చినాయి, చాలా సంఘాలు పోయినాయి. కాబట్టి మేము ఈ సర్పంచ్ తరఫున పత్రికా మిత్రుల ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే, ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే 15 ఫైనాన్స్, 16 ఫైనాన్స్ మనం చెప్పుకుంటున్నామో ఆ నిధులకు ఎలాంటి కొనుగోలు పెట్టకుండా, ఎలాంటి కండిషన్స్ పెట్టుకోకుండా సర్పంచ్ వాటిని వాడుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అదే విధంగా గత ప్రభుత్వము తండాలను గ్రామ పంచాయతీగా చేసినటువంటి విధానాన్ని మనం చూస్తాం. కానీ ఆ గ్రామ పంచాయతీలుగానే ఉన్నాయి, సర్పంచులు కానీ ఇప్పటి వరకు రెవెన్యూ గ్రామ పంచాయతీగా మారలేదు. మా తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ తరఫున సర్పంచుల సంఘం తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, తండాలన్నింటినీ కూడా రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలి. అదే విధంగా ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మైనింగ్ అమౌంట్, సీనరింగ్ అమౌంట్, సెస్ అమౌంట్ ఏదైతే ఉందో అది నేరుగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇంకొకటి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సర్పంచులకు సంబంధించినటువంటి అకౌంట్లు ఎప్పుడు ఫ్రీజింగ్ లో పెడుతుంది. సర్పంచుల నిధుల విషయంలో కూడా ఎలాంటి ఫ్రీజింగ్ లేకుండా ఫ్రీజింగ్ ఎత్తివేయాలి. సర్పంచులకు సంబంధించి వాళ్ళ ఏదైతే నిధులు ఉన్నాయో వాటి యొక్క ఉపయోగం లోపల ఏదో కొత్తగా యాప్ పెట్టినట్టు మాకు రీసెంట్ గా తెలిసింది. ఆ అవసరాలకు వాడుకునే డబ్బులు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, కాబట్టి ఆ యాప్ ను కూడా ఎత్తియాలని మనం కోరుతున్నాం. సిద్ధించాలంటే పరమ పూజ్య అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చాలన్నా మరి ఈరోజు గ్రామ పంచాయతీలో అభివృద్ధి చెందితే, గ్రామ పంచాయతీ పరిపాలన బాగుంటే దానిని పరిపాలించే గ్రామ సర్పంచులకు సగౌరవంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ సరైన విధంగా స్పందించి వారికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విధులను పూర్తి స్థాయిలో బదలాయించి చేసినట్లయితే
ఇలా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే ఇలా గ్రామ సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు కొన్ని మీ దృష్టి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురాదలుచుకున్నాం. దాంట్లో 73, 74 రాజ్యాంగ సవరణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా గ్రామాల్లో సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నావో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ దాని ఎంతైతే కేంద్రం నుంచి వస్తుందో అంత రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి గ్రామ పంచాయతీలను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పంచాయతీ సర్పంచులు ఏదైతే జాయింట్ చెక్ పోర్ ఉందో దానివల్ల చాలా గ్రామాల్లో కొంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క గౌరవాన్ని అగౌరవంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి దాన్ని తక్షణమే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిందిగా చెక్ పోర్ను రద్దు చేసి కార్యదర్శులకు ఇవ్వాల్సిందిగా పంచాయత్ ఛాంబర్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నావో గ్రామ పంచాయతీలకు భారం కాకుండా తక్షణమే ప్రభుత్వం దాటిని చెల్లించి రాబోయే తరానికి ఇబ్బంది లేకుండా మొత్తం సోలార్ సిస్టమ్ గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసినట్లయితే రిన్యూవబుల్ ఎనర్జీతోన అటు దేశ సంపద ఇటు మరి గ్రామ పంచాయతీల నిధులు కొంత రక్షించబడతాయి, గ్రామ పంచాయతీల పురోగతి చెందదని చెప్పి మేము చెప్తూ, సర్పంచులకు మరి చాలా మంది ఇలా చెప్పాం, డౌన్ ట్రెండ్ నుంచి వచ్చినటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన సోదరిమణులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా పరిపాలనలో భాగస్వాములు కావాలంటే, వారి సేవలు పూర్తిగా వినియోగించుకోవాలంటే వారికి గౌరవప్రదమైన హానరోరియం ఇవ్వాలి. మరి అదేవిధంగా అది 25,000కు పైన ఉండే విధంగా అది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా గ్రామ సభ తీర్మానాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా ఏదైతే గ్రామ సభ ఉందో దానికి నిర్ణయాన్ని మరి గౌరవించి ఆ గ్రామ సభ తీర్మానానికి నిధులు మరి వాళ్ళకు అధికారాలు బదలాయించి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, గ్రామ పంచాయతీలో ఒక రకమైన ఇబ్బంది ఉంది, చేతిలో చిల్లిగవ్వలేదు కానీ చెప్పిన పనులు మాత్రం చాలా ఉన్నాయి. వాటన్నిటి చేయడానికి ₹1 గ్రామ పంచాయతీ సర్పంచ్ చేతిలో ఉండలేదు. వాటికి కొంత కార్పొరేట్ ఫండ్ లెక్కన గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ కొరకు తక్షణ అవసరాల కొరకు ఎమర్జెన్సీగా ఒక నిధిని ఏర్పాటు చేసి సర్పంచులను ఆదుకోవాలని చెప్పి మేము పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ గ్రామ పంచాయతీ వ్యవస్థను ఒక ఊర్లో రోడ్ వేయాలన్నా, ఒక ఊర్లో ఎన్ఆర్జీఎస్ పనిచేయాలన్నా, లేకుంటే మోరి కట్టాలన్నా, లేకుంటే ఒక మట్టి రోడ్ వేయాలన్నా ఇలా ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఆధారపడే నిస్సాయ దుస్థితి నుంచి గ్రామ పంచాయతీలను కాపాడమని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున మా సర్పంచ్ మిత్రులకు మేము అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.